హాయ్ హలో నమస్తే, నా పేరు పవన్. ఈరోజు ఓటింగ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈవినింగ్ ఓటు ఈరోజు యాక్చువల్గా లాస్ట్గా బట్టి ఓటింగ్ ఈరోజు ఈవినింగ్ కూడా ఉంది, ఫ్రైడే నైట్ వరకు. సో ఈ ఓటింగ్ ఎలా ఉందంటే చాలా చేంజ్ అయిపోయింది. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ఎవరున్నారంటే ఓటింగ్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతూనే ఉంది కంటిన్యూగా, ఎవరికి అందకుండా 26% దూసుకెళ్ళిపోతుంది. సెకండ్ ఎవరున్నారంటే నాగమణికంట సోలోగా ఆడుకున్న తర్వాత సూపర్గా ఆడుతున్నాడు. ఈ సింపతి గురించి పక్కన పెట్టేస్తే కనుక, ఈ ఏడుపులు పక్కన పెట్టేస్తే కనుక మంచి కంటెస్టెంట్ అవుతాడు డెఫినెట్గా 100%గా. ఎందుకంటే ఈ ప్రభావతి టాస్క్లో చూసుకుంటే కనుక పృథ్వీ మీదకెళ్ళి కొట్టేసి అంత మీదకెళ్తున్నా సరే, తన పర్సనాలిటీ చాలా ఇలా ఉన్నా సరే భయపడకుండా డేర్కి వెళ్ళి నిఖిల్ కింద పడేసి డమాల్ని కింద పడ్డా సరే మళ్ళీ వచ్చి తిరిగి నేను గేమ్ ఆడుతా అన్నాడు. చూసావా, అక్కడ ఆడియన్స్ మాత్రం అబ్బా వీడియో బాగా ఆడుతున్నట్టు అంత పక్కకున్నా సరే అని చెప్పేసి ఆ ఫీల్ అనేది సింపతితో పాటు అది కూడా బాగా వచ్చేసింది. సో అందుకనే సెకండ్ ప్లేస్లో కంటిన్యూగా రన్ అవ్వకుంటూ వస్తున్నాడు. ఒకవేళ ఇదే విధంగా నెక్స్ట్ వీక్ కూడా ఎలిమినేషన్కి వచ్చినా ఒకవేళ డెఫినెట్గా సేఫ్ జోన్లో ఉంటాడు. ఓటింగ్ మాత్రం హై లెవెల్లోనే సెకండో థర్డో డెఫినెట్గా వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ ప్రభావతి టాస్క్ అంత ప్రభావితం చేసిందన్నమాట. ప్రభావతి టాస్క్ ప్రభావితం చేసింది. వాట్ అదనమాట. సో థర్డ్ వచ్చేసి యష్మి ఏం చిచ్చర పిడుగురా బాబు, అసలు ఎట్లా ఆడిందంటే దూకేస్తుంది అంతే, ఎవరి మీద పడితే వాళ్ళ మీద దూకేస్తుంది, పట్టేసుకుంది, నొక్కేస్తుంది అంతే. అస్సలు వీళ్ళ ఆట చూస్తుంటే కనుక ఏందిరా అమ్మ, చిన్నప్పుడు మన ఎక్కడంటే పంపుల దగ్గర కొట్టుకుంటారు చూసావా వాటర్ కోసం, ఆ గేమ్ గుర్తొచ్చింది. అవన్నీ మర్చిపోతున్నాం. కానీ ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యం అంటే అని చెప్పేసి మనందరికి చూపిస్తున్నాడు. సో భలే థ్రిల్లింగ్ అనిపించింది. కానీ వాళ్ళ ఎక్కడ దెబ్బలు తగులుతున్నారా అనిపిస్తుంది మనం చూస్తుంటే. కానీ వాళ్ళు మాత్రం అసలు యష్మి ప్రేరణ అయితే కనుక ఒక ఆడపుల్లాగా దూకేసి ఆడారు చూసావు, అసలు హ్యాట్స్ అప్ అంతే. సో అందువల్లే ఆడియన్స్ మనసు గెలిచి వాళ్ళు ఓట్లు కూడా గెలుచుకున్నారనమాట. సో అందువల్ల థర్డ్ ప్లేస్లో యష్మి ఉంది, ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉందన్నమాట 11%. యష్మి 14%, ప్రేరణ 11%. ఇంక వీళ్ళతో పోల్చుకుంటే కనుక సీత 6 to 7% ఉంది. అంటే చాలా కొంచెం మరీ డేంజర్ అని చెప్పలేం, కానీ కొంచెం బెటర్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 to 7 అంటే చాలా డేంజర్ పొజిషనే. ఎందుకంటే సీతకి ఎందుకు ఓటింగ్ తగ్గిందంటే ప్రేరణని ప్రభావిత గేమ్లో అంటే గుడ్లు టాస్క్లో ఇలా హ్యాండ్స్ పెట్టి మూవ్ చేసుకుంటే పక్కన పడేస్తారు చూసావా, అందువల్ల వాళ్ళు ఏదో చిన్నపిల్లల గేమ్ లాగా తోసేసుకుని పెద్ద కక్షలు ఉంటే మీద పడేసి తొక్కేసి రెక్కేసుకుంటారు చూసావా, అలా బ్యాక్ పడేటాక చూసారు అమ్మాయిని. సో అటువంటి చిన్న పాయింట్స్లో అమ్మాయి డౌన్ అయింది అనుకోవచ్చు. గేమ్ కూడా అలాగా అంత ఏమీ లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా అంత ఏమి చేయట్లేదు. అప్పుడు అరిసినట్టుగా అప్పుడు వార్ చేసినట్టుగా ఇప్పుడు అంత వార్ చేయట్లేదు, అందువల్ల తన ఓటింగ్ కూడా తగ్గింది అనుకోవచ్చు. ఇంకా లాస్ట్గా చూసుకుంటే కనుక డేంజర్ జోన్లో ఎవరున్నారంటే పృథ్వీ, నైనిక, అభయ్. వీళ్ళు ముగ్గురు ఎవరు ఎలిమినేట్ అవుతారో కన్ఫర్మేషన్ అది వచ్చేసింది. మీరేమనుకుంటున్నారు డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. ఒక పేరు మీ మనసులో వస్తుంది కదా డెఫినెట్గా. వీళ్ళు ముగ్గురు పృథ్వీ, నైనిక, అభయ్, వీళ్ళ ముగ్గురులో ఒక డెఫినెట్గా ఎలిమినేట్ అవ్వాలరా, అవ్వాలి. గేమ్ ఆడుతుంటే కోడిగుడ్లు గేమ్ ఏంటి అసలు ఆ బిహేవియర్ ఏంది అనుకున్న పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ పేరు నేను చెప్పను, మీరే చెప్పేసి కమెంట్ అయితే చేయండి, డెఫినెట్గా మర్చిపోవద్దు. సో ఇది ఈరోజు ఈ ముగ్గురు పర్సెంటేజ్ అయితే కనుక టూ మచ్గా ఉంది. 5 to 6% మాత్రమే, అంటే బాగా లోలో ఉంది. ఎలిమినేషన్ బార్డర్ క్రాస్ చేసేసారు. సో ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈరోజు ఓటింగ్ మీద డిపెండింగ్ అయింది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోండి ఈరోజు. సో ఇది ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్ అనేది. సో ఈరోజు నైట్ ఎపిసోడ్తో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు. అదే కదా ఎవరు ఎలిమినేట్ అవుతారు మర్చిపోవద్దు, కన్ఫర్మ్గా కమెంట్ అయితే పెట్టండి. ఉంటాను. జై హింద్.